నవరాత్రుల్లో ఈ వస్తువులను ఇంటికి తీసుకురండి. దుర్గాదేవి అనుగ్రహం మీ సొంతం అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు. పురాణ నమ్మకం ప్రకారం నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావటం వల్ల దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అమ్మవారు భక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను అందిస్తుంది. అందుకే నవరాత్రుల్లో ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి. అవి ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. దేవీ నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. శారదీయ నవరాత్రులు అశ్వయుజ మాసంలోని శుక్లపక్షం ప్రతిపద తేదీ నాడు ప్రారంభమవుతాయి. ఈ శరన్నవరాత్రులు 9 రోజుల పాటు జరగనున్నాయి. ఈ పండుగ 9 రోజులు దుర్గాదేవి అవతారాలను నవదుర్గాలుగా రోజుకో ఒక రూపంలో పూజిస్తారు. మీరు మా వీడియోని షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి మీకు తెలిసిన వారికి. ఈ 9 రోజులు భక్తులు ఉపవాసం ఉండి దేవాలయాలను సందర్శించి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు అని పండితులు చెప్తున్నారు. దుర్గా అష్టమి నవమి రోజున కన్య పూజ నిర్వహిస్తారు. దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మర్నాడు అంటే దశమి తిథి రోజున దసరా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావటం వల్ల దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. అమ్మవారు భక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను అందిస్తారు ఈ నవరాత్రుల్లో. అందుకే నవరాత్రుల్లో ఈ వస్తువులని మనం తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి అని పండితులు అంటున్నారు. అవి ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది ఆ వస్తువులు ఏమిటో. లక్ష్మీదేవి విగ్రహం లేదా లక్ష్మీదేవి చిత్రపటం. నవరాత్రి సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఇంటికి తీసుకురావటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చొని ఆమె చేతుల నుండి ధన ప్రవాహం కురుస్తున్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తెచ్చుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆమె మామూలుగా కూర్చొని ఉన్న విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ అస్సలు తీసుకురావద్దు. ఇంటి పూజ గదిలో లేదా పూజా స్థలంలో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఇంటిలో ఐశ్వర్యానికి లోటు ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి. వెండి నాణెం. నవరాత్రుల్లో ఇంటికి వెండి నాణ్యం తీసుకురావటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందని పండితులు చెప్తున్నారు. అయితే ఆ వెండి నాణ్యం మీద గణేశుడు లేదా లక్ష్మీదేవి చిత్రం ఉన్న నాణ్యం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ నాణ్యాన్ని ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో ఉంచండి. ఇంటి గుడిలో అంటేనండి పూజపీఠలో. ఇలా చేయటం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్మకం. అలంకరణ వస్తువులు. నవరాత్రుల్లో స్త్రీలకు అలంకరణ వస్తువులైన గాజులు, కుంకుమ, పసుపు, మెహందీ వంటివి తీసుకురావటం చాలా శుభప్రదంగా కూడా పరిగణించబడుతుందని పండితులు చెప్తున్నారు. ఈ వస్తువులని దుర్గాదేవికి సమర్పించి పూజించే చోట ఉంచండి. ఇలా చేయటం వల్ల దుర్గాదేవి ప్రసన్నురాలవుతుందని పండితులు చెప్తున్నారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషం, శ్రేయస్సు, ఐశ్వర్యం ఉంటాయని నమ్ముతారు. అంతేకాదండి, ఈ నవరాత్రుల్లో ఏమన్నా దోషాలు ఉంటే అవి ఎలా పోవాలో ఇంతకుముందు వీడియోలో పెట్టాను. అది ఎండ్ స్క్రీన్లో పెడుతున్నా చూడండి. ఆ పూలతో అమ్మవారికి పూజిస్తే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా చూడండి ఆ వీడియోని కూడా, మీకు యూజ్ అవుతుంది. ఇంకొక వస్తువు తామర పువ్వు. లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. అందువల్ల నవరాత్రుల్లో ఇంట్లో తామర పువ్వును తెచ్చి పూజా సమయంలో లక్ష్మీదేవికి సమర్పించండి అని పండితులు చెప్తున్నారు. తులసి మొక్క. నవరాత్రుల్లో ఇంట్లో తులసి మొక్కను నాటడం కూడా చాలా మంచిదని భావిస్తారు. నవరాత్రుల్లో కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావటం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. అలానే శాస్త్రాల్లో కూడా ఉన్నది. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించటం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. నవగ్రహ యంత్రం. ఇంకొకటి, నవరాత్రి సమయంలో ఇంట్లో నవగ్రహ యంత్రాన్ని ప్రతిష్ఠించటం వల్ల అన్ని గ్రహాలు శుభ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదండి, స్వస్తిక్.
స్వస్తిక్ చిహ్నం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది శాస్త్రాల్లో. నవరాత్రుల్లో ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ వేయటం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. ముఖ్యంగా ఈ నవరాత్రి సమయాల్లో ఈ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే ఆ కుటుంబం చాలా చాలా ఆనందంగా ఉంటుందట అని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా నిరంతరం ఎక్కువ ఫెయిల్యూర్స్ అయ్యే వ్యక్తులు ఇవి ఇంట్లో పెట్టుకున్న చాలా చక్కటి విజయాన్ని సాధిస్తారని శాస్త్రాలు పండితులు చెప్తున్నారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.